శాసనమండలి ఉప ఎన్నికల్లో భాగంగా మరి పెద్దలు బొత్స సత్యనారాయణ గారిని ఎంపిక చేయడం నిజంగా మా అదృష్టంగా మేము అందరూ భావిస్తున్నాం సార్. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని మా అందరికి కూడా ఇచ్చినందుకు నిజంగా ఈ విధంగా ధన్యవాదాలు. ఇంకోటి విషయం ఏంటంటే మన బొత్స సత్యనారాయణ గారితో మనకు చాలా అనుబంధం ఉంది. నిజంగా మన నర్సీపట్నం నియోజకవర్గం అందరూ రుణపడి ఉంటారు. దానికి కారణం ఏంటంటే 2019 ఎన్నికల్లో మన జగనన్న మన బహిరంగ సభకు వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఒక కోరికలు కోరుకుంది. మొదటి కోరిక ఏంటంటే నర్సీపట్నం మున్సిపాలిటీలో యలమంచిలి మున్సిపాలిటీ కంటే సుమారుగా 20-30 రెట్లు అధికంగా పందులు ఉన్నాయన్న, దీన్ని పందులు తగ్గించాలి, పందులు భారం తగ్గించాలని చెప్పి మరి గౌరవ ఆ రోజు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారిని కోరాం. ఏదైతే కోరామో మన దయ వల్ల, ఆ జగన్ దయ వల్ల మన పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మున్సిపాలిటీ మినిస్టర్గా ఉన్నారు కనుక నిజంగా 25% పందులు తగ్గించేది ఘనత ఇక్కడ మనకు వైఎస్ఆర్ పార్టీ జగన్ గారికి మన బొత్స సత్యనారాయణ గారు. ఎందుకంటే రాష్ట్రంలో పందులు పెంచుతారు కానీ తగ్గించేది లేదు. కానీ ఎన్నో నేను ఎంత తిరిగినప్పుడు కూడా ఆయన ఒక ధైర్యం చెప్పారు బొత్స సత్యనారాయణ గారు, మరి నీకు నాది రా బయట నేను చేసి పెట్టని చెప్పి ఇచ్చారు. నిజంగా మేము జీవితాంతం కూడా సార్ మేము రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే ఎన్నాళ్ళైనా సరే నర్సీపట్నంలో మున్సిపాలిటీ పనులు తగ్గించి ఘనత ఎవరంటే మాకు ఆ పేరు చిరస్థాయిగా ఉందంటే దానికి కారణం మీరు జగన్ గారు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నారు. అందుకని మనందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మనందరూ కూడా కష్టపడి సార్ మాకు ఇక్కడ ఉన్నాయి సుమారుగా 90 ఉన్నాయి సార్. ఎంపీడీసీలు కానీ కౌన్సిలర్స్ కానీ అలాగే జడ్పీటీసీలు మొత్తం 90 మంది ఉన్నారు సార్. 90కి 2 చనిపోయారు సార్. ఉన్న 88 మందిలో 62 మంది మన వాళ్ళు ఉన్నారు సార్. 26 మంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కనుక మరి మీ అందరూ కూడా మీ 62 మంది మరి మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మీ అందరూ మీతో పాటు జరగడానికి మీ అందరూ కూడా మరి సిద్ధంగా ఉన్నారు సార్. దయచేసి మీ షెడ్యూల్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము నడుచుకుంటాం సార్. ఒకసారి మీరు మాట్లాడండి.